హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అయితే ఈరోజు పొద్దుగానే లేచి టీవీ పెట్టగానే మా పాప చూడండి సాంగ్స్ ఎలా వింటుందో. ఓ పిల్లగా వెంకటి సాంగ్ని. ఈ సాంగ్ అయితే ప్రియాంశికి చాలా ఫేవరెట్. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అన్నమాట. కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూస్తుంది ఎండ్ వరకు. చూడండి ఎలా చూస్తుందో, కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టేసి అక్కడే తల కూడా తిప్పకుండా చూస్తుంది. సో నేను నెక్స్ట్ అయితే ప్రియాంశికి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళాను. ఇలా ఒక గిన్నెలో అయితే నేను హోమ్ మేడ్ సెర్లాక్ని యూజ్ చేస్తున్నాను. అదే పౌడర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను ఉండలు లేకుండా. ఈ సెర్లాక్ పౌడర్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మక్కానా, అలాగే బొంగులు, కొద్దిగా అటుకులు అండ్ అలాగే కాజు, బాదం ఇలా డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి ఇలా చేశాను అనమాట. అన్ని పౌడర్ చేసి అది కూడా మీకు ఇంకో వీడియో పెడతాను. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కొద్దిగా నెయ్యి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి దీన్ని. సో హాట్ వాటర్లో కూడా వేసుకొని తినిపించచ్చు దీన్ని చిన్నపిల్లలకి. సో ఇందులో ఫూల్ మక్కన అండ్ అలాగే ఓట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేసాను కదా, చాలా హెల్దీ ఇది చిన్నపిల్లలకి. సో 2 in 1గా యూస్ చేసుకోవచ్చు. హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు, ఇలా ఉడకబెట్టేసి కూడా ఇవ్వచ్చు చిన్నపిల్లలకి. మా పాప అయితే చాలా ఇష్టంగా హ్యాపీగా తింటుంది దీన్ని. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడకబెట్టేసుకోవాలి దీన్ని. సో ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, కొద్దిగా దగ్గరగా అయిపోయింది. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయడమే. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చల్లటి నీళ్ళలో పెట్టేసుకున్నాను కొద్దిగా చల్లారడం కోసం. సో ఈలోపు ప్రియాంశి అయితే ఎలా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఇలా మా పాపకైతే టీవీ, సాంగ్స్ ఉంటే సరిపోతుంది. సో ఒక్కతే ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకుంటుంది. నన్ను అస్సలు సతాయించకుండా ఆడుకుంటుంది. నెక్స్ట్ అయితే ప్రియాంశికి ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే చల్లారిపోయింది. సో దీన్ని ఇలా వెండి బౌల్లోకి తీసేసుకున్నాను నేను. అండ్ అలాగే నెక్స్ట్ కొన్ని హాట్ వాటర్ కూడా తీసుకున్నాను. కొద్దిగా వాటర్ తాగించడం కోసం కొద్దిగా హాట్ వాటర్ తీసుకున్నాను. సో ఇలా ప్లేట్ రెడీ చేసుకొని ప్రియాంశికి అయితే తినిపించేసాను. సో చూడండి ఎలా తింటుందో. తినేటప్పుడు కూడా చూడండి టీవీని ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో, అస్సలు వదలకుండా. అయితే ఎవరైనా న్యూ మామ్స్ అంటే రీసెంట్గా మదర్ అయిన వాళ్ళు అండ్ అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ని అయితే తినిపించండి. బయట దొరికే సెర్లాక్ పౌడర్స్ అయితే అస్సలు మంచిది కాదు చిన్నపిల్లలకి. చాలా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో అందుకోసమని ఎంత కష్టమైనా సరే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అదే తినిపించండి పిల్లలకి. సో ఇదైతే నా ఒక సజెషన్ ఇది. సో నెక్స్ట్ మా పాపకి తినిపించడం అయితే అయిపోయింది. సో తనని టీవీ ముందు ఉంచేసి ఆడుకుంటున్నప్పుడే నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కిచెన్లోకి వచ్చేసాను. ఇలా రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర చేసుకుందాం అనుకున్నాను. సో ఒక లెమన్, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇలా అన్నం మొత్తాన్ని మెత్తగా మిక్స్ చేసేసి సో ఇలా సాల్ట్, లెమన్ అయితే యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు కోసం అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు, ఎండుమిర్చి అండ్ అలాగే మినపప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే కరివేపాకు లేదు, సో అందువల్ల వేయట్లేదు. ఇక్కడ షార్టేజ్ ఉంది నాకు కరివేపాకు అయితే. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. సో పసుపుతో పాటు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు పక్కన పెట్టిన రైస్ అయితే యాడ్ చేస్తున్నాను.
ఈ రైస్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా పోపు మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని సాల్ట్ చూసుకొని ఆఫ్ చేసేయడమే స్టవ్. అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. నెక్స్ట్ చూడండి, ఇల్లు క్లీన్ చేస్తుంటే మా పాప ఎలా చేస్తూ ఉందో. ఇక్కడైతే మా పాప ఇల్లు తుడిచే కర్రను తీసుకోవడానికి ఎంత ట్రై చేసిందో. సో ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. మా పాప చూడండి టీవీ చూస్తూ ఎలా ఆడుతుందో. తను ప్లే మ్యాట్ మీద తప్ప బయటనే ఎక్కువగా ఉంటుంది. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ ఆడుతుందో. టీవీ చూస్తుంది, కాసేపు ఆడుకుంటూ ఉంటుంది. ఇలా కాళ్ళు చేతులు ఫాస్ట్గా ఆడిస్తూ తన జుట్టు తానే పీక్కొని ఆడుకుంటూ ఉంటుంది. చూడండి ఎలా పీక్కుంటుందో తన జుట్టు తానే. ప్రియాంశి ఇలాగ చాలాసేపు ఆడించిన తర్వాత ఫైనల్గా పడుకోబెట్టేశాను మా పాపని. నెక్స్ట్ అయితే వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయాను. నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో అయితే మీలో ఎంతమంది క్యాప్సికమ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అయితే మేము ఉండే ప్లేస్లో అన్ని కూరగాయలు అయితే దొరకవు, మన సైడ్ దొరికినట్టుగా. సో కొన్ని దొరకవు. సో ఏంటంటే అవి దోసకాయ, దొండకాయ అండ్ అలాగే గోంగూర. ఇవైతే తక్కువగా దొరుకుతాయి, అసలు దొరకవు మ్యాక్సిమము. గోంగూర అయితే తెల్ల గోంగూర మాత్రమే దొరుకుతుంది ఇక్కడ, ఎర్రది దొరకదనమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా చపాతీ అండ్ అలాగే మెంతికూర ఎక్కువగా తింటారు. మెంతికూర అయితే పచ్చిదే తింటారు ఇక్కడ. నెక్స్ట్ శనగాకు కూర ఎక్కువగా తింటారు. శనగలు తెలుసు కదండి, అవి గుడ్డ శనగలు ఎక్కువగా పండిస్తారు ఇక్కడ. సో అదే చిగుర్లు తెంచుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో అదైతే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేస్తారు. సో ఇక్కడ నాకు నెక్స్ట్ నచ్చిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే అది కూరగాయలు ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి మాకైతే. సో అదొక్కటి బాగా నచ్చుతుంది. సో అందుకని మేము డైలీ కూరగాయలు తెచ్చేసుకొని ఏ రోజు ఆ రోజే తెచ్చుకొని తినేస్తాము. అది క్యాప్సికమ్ కట్ చేయడం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే అందులోకి టమాటో, ఆనియన్ అండ్ అలాగే కొత్తిమీర కట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంతకుముందు కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసి పెట్టేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ పీసెస్ని అయితే ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 1 tablespoon వరకు యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకొని నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇలా టమాటోలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొద్దిగా సాల్ట్, ఇంకా అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను. అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని మొత్తాన్ని ఇలా కొద్దిసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అయితే దగ్గర పడింది. నెక్స్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేశాను. సో క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్ కోసము. ఈలోపు మా పాప కోసం ఆర్డర్ చేసిన వాకర్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను దీనికోసం అయితే. చూడండి, ఇది ఓపెన్ చేస్తుంటే మా పాప ఎలా మీదకి ఎక్కుతుందో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకంటే ఎక్కువగా. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో 2000 దాకా పడింది. ఇక్కడ లోకల్ షాప్స్లలో కూడా కొన్ని వాకర్స్ అయితే చూశాను, కానీ నాకు అవి అంత మంచిగా అనిపించలేదు. సో అందుకోసమని ఆన్లైన్లో ఆర్డర్ చేయాల్సి వచ్చింది. చూడండి, కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. దీన్ని 6 మంత్స్ బేబీస్ నుండి 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ బేబీస్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. 3 లెవెల్స్ ఉంటాయి ఇందులో హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇట్లా మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది ఇందులో. సో ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన టాయ్స్ కూడా వచ్చాయి చూడండి, ఇట్లా పైన పెట్టడానికి. అండ్ అలాగే దీన్ని ఇలా ఫీడింగ్ చైర్లో కూడా యూజ్ చేయొచ్చు. సో 2 in 1గా యూజ్ అవుతుందని ఇలా తీసుకున్నాను నేను. ఫైనల్గా ఇలా అన్నీ సెట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చేసింది వాకర్ది. అన్నీ పెట్టేశాను. సో చూడండి, ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే ముందు బొమ్మలు కూడా ఇచ్చారు. ఇదైతే నాకు చాలా స్టాండర్డ్గా అనిపించింది. సో ఈ క్లాత్ కూడా చాలా గట్టిది ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇలా దీన్ని తీసేసి ఫీడింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు అది తీసేసి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇలా వాకర్ మొత్తాన్ని సెట్ చేసేసి మా పాపను అందులో కూర్చోబెట్టేశాను. ఇలాగ తిప్పుతుంటే ఎంజాయ్ చేసింది, కానీ ఫస్ట్ టైం కదా కొద్దిగా ఏడ్చింది. అండ్ అలాగే ముందు టాయ్స్ ఉండడం వల్ల అయితే తనకి చాలా బెనిఫిట్ అయింది. వాటితో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంది. ఇలా కాసేపు కూర్చోబెట్టేసిన తర్వాత అయితే ఏడ్చినా కానీ నెక్స్ట్ అయితే ఇలా చూడండి టాయ్స్తో ఎలా ఎగ్జైటింగ్గా ఆడుకుంటుందో. సో ఇలా కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ వాకర్లో నాకు నచ్చిన మ్యాటర్ ఏంటంటే మ్యూజిక్ విత్ లైట్స్ అనేవి చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అయితే ఇలా వాకర్ నుంచి తీసేసాను. చూడండి ఎలా ఆడుతుందో.
నెక్స్ట్ అయితే ఫుల్గా ఆకలి వేసేస్తుంది. లంచ్లోకి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో వేడి అన్నం అండ్ అలాగే పెరుగు అండ్ మార్నింగ్ చేసిన క్యాప్సికమ్ టమాటో కర్రీ. నెక్స్ట్ ఇక లేట్ చేయకుండా అయితే లంచ్ చేసేసాను. సో అంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ గాయ్స్.